హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. గుంటూరు వెళ్ళొచ్చానండి. నేను గుంటూరు వెళ్ళానుగా, హ్యాపీగా నా కొడుకు కోడలు ప్రశాంతంగా టిఫిన్ ఏం చేసుకోకుండా గుళ్ళ మీద పడి బజార్ల మీద పడి తిరిగారటండి. ఎప్పుడు ఇంతేనండి, ఊరు వెళ్ళానంటే చాలు అసలు ఇంట్లో ఉండరు, ఆ బండి వేసుకుంటారు వెళ్ళిపోతారు. అదే సీతారాం బాగ్ గుడికి వెళ్ళారటండి వాళ్ళు. లింగయ్య టిఫిన్ సెంటర్ అని ఉందటండి అక్కడ. ఇడ్లీలు వడలు మాత్రం పెడతారట, ఇంకా దోశ పూరి అవన్నీ ఏం పెట్టరట. కానీ ఒక్కొక్క ఇడ్లీ ఇంత ఉందటండి, చాలా టేస్ట్గా ఉందట. వడ కూడా ఇంత పెద్దగా ఉందట. ఇద్దరు చక్కగా చెరొక ఇడ్లీ చెరొక వడ తినేసారంట, పొట్ట నిండిపోయిందటండి. ఆ తర్వాత అక్కడి నుంచి షాప్కి వెళ్ళిపోయారట. షాపులో అంతా బట్టలు కొనుక్కొచ్చుకొని వెళ్ళారు. షాప్ అంతా చూసి తీసుకొని వచ్చేసారట బట్టలు. ఇంటికి వచ్చి కడుపు నిండిపోయిందని చెప్పి హ్యాపీగా పడుకొని నిద్రపోయారట. అయితే ఆ దారిలో మధ్యలో వస్తూ ఇదిగోండి ఈ స్వీట్ బాక్స్ తీసుకొచ్చారండి. ఈ పేరు చూడండి, హమీది షాప్లో స్వీట్ తీసుకొచ్చారండి. ఇది నిజాం నవాబు ఆ షాప్ దగ్గరికి వచ్చి స్వీట్ తినేవాడటండి. అది బాగా నచ్చిందని చెప్పానని ఆ షాప్ వాళ్ళకు చెప్పాడట. ప్రతిరోజు ఆ షాప్ వాళ్ళు ఈ నిజాం నవాబుకి స్వీట్ పంపిస్తూ ఉన్నారటండి. ఈ స్వీటు దేంతో చేస్తారంటే జాంజికాయతో చేస్తారట. సరే ఎలా ఉందో చూద్దాం, చూడండి. తీస్తున్నాను. ఏమంటే నేను గుంటూరు వెళ్ళాను కదా, వచ్చిన తర్వాత మా అత్తమ్మ అక్కడ కొనుక్కొని తిన్నారట. బాగుంది, మా అత్తమ్మకు నచ్చుతుంది అని చెప్పి తీసుకొని వచ్చారట ఇద్దరు, మా అబ్బాయి మా కోడలు. ఇక చూడండి, వాసన కానీ టేస్ట్ కానీ చాలా బాగుందండి. దీన్ని జౌజీకా హల్వా అంటారు. మీరు తినున్నా మీకు తెలిసిన కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను.